Please subscribe to our YouTube channel. Like and share this video. మొదటిది పసుపు వినాయకుడు చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏ పూజ ఇప్పుడు శివుడికి అభిషేకం చేయాలి, విష్ణువుకు పూజ చేయాలి అంటే ముందు గణపతికి పూజ చేయాలి, బానే ఉంది. ఇంకా వినాయక వ్రతమే చేస్తున్నాం కదండి, మళ్ళీ వినాయకుడిని ఎందుకు పూజ చేయాలి అంటారు. ఈ హరిద్రా గణపతి అంటే పసుపు గణపతి, ఆయన్ని హరిద్రా అంటారు సంస్కృతంలో, హరిద్రా గణపతి. ఈ పసుపు గణపతిని ఎందుకు పూజ చేయాలి అంటే, అమ్మవారు మొట్టమొదట స్నానము చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఆ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వర స్వామిని గురించి ఆలోచిస్తూ స్నానం చేస్తూ ఉన్నది అమ్మవారు. చేస్తూ ఉండగా ఆమె ఇలా 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 నలుగు పిండి అనుకుంటూ ఒక రూపము తయారైంది. ఓహో, చాలా ముచ్చటగా ఉన్నదే ఈ రూపం అనుకుని ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేసింది అమ్మవారు. అసునీతే పునరస్మాత్, మనం అంటే మంత్రం చెప్పాలి, అమ్మవారికి ఏమక్కర్లే, ఆమె సంకల్పమే మహామంత్రము. అందులో ప్రాణప్రతిష్ఠ అయిపోయింది. ఆ పిల్లవాడు ఎలా అమ్మవారు ఇలాగ నలుగు పిండితో ముందు తయారయ్యాడు కదా, ఆ నలుగు పిండి అంటే పసుపు ఉంది అందులో, ఆ పసుపే కదా ప్రధానము. ఆ పసుపుతో చేశారు కాబట్టి పసుపు వినాయకుడికి ప్రప్రథమమైన పూజ చెయ్యాలి. మనము వరసిద్ధి వినాయక వ్రతము చేసినా కూడా మొదట పసుపు వినాయకుణ్ణి పూజ చెయ్యవలసినదే. ఆయనను పూజ చేసిన తర్వాతే వరసిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. ఒకటి, ఎలా చెయ్యాలి అన్నారు, విధానం ఏమిటి అన్నారు. విధానం అన్నదానికి మొట్టమొదట అన్నింటికన్నా మించినది భక్తి, దానికి మించినదే లేదు భూమండలములో. మొట్టమొదటిది భక్తి, అచంచలమైన భక్తి, భగవంతుని యందు విశ్వాసము భక్తి. ఆ భక్తిలో నీకు ఏ ద్రవ్యాలు దొరికితే అవి, ముఖ్యముగా ఉపవాసము ఉండి విఘ్నేశ్వరుడి పూజ చేస్తే మంచిది. తర్వాత భక్ష్యభోజ్యాలన్నీ భోజనం చేయి, 10 మందికి పెట్టు, నీవు భోజనం చేయి, యజమానివి, అందరికీ పెట్టు, చుట్టుపట్టు వాళ్ళని పిలిచి అందరికీ చక్కగా బ్రాహ్మణోత్తముల్ని గౌరవించు, ముత్తైదువుల్ని పిలిచి తాంబూలాలు ఇవ్వండి, అన్ని విధాలా లేని వాళ్లకు అన్నం పెట్టు, 10 మందిని పిలిచి అన్న సంతర్పణ చెయ్యి, నువ్వు భోజనం చేయి. కానీ పూజ అయిన తర్వాత, అందువల్ల పూజ అయ్యేదాకా ఉపవాసం ఉండడం ఉత్తమం, అది ప్రధాన నియమము. అలా ఉండి ఏకాగ్ర భక్తి, వస్తువులు ఎంత ఉన్నాయి, పువ్వులు ఎన్నున్నాయి, ఎన్ని తమలపాకులున్నాయి, అన్నీ సమృద్ధిగా ఉంటే మంచిది, నీకు శక్తి ఉంటే. కొందరు అడుగుతుంటారు, 3 ఒత్తులు వేయాలా, 4 ఒత్తులు వేయాలా, 5 ఒత్తులు వేయాలా అని. ఒత్తులు 3 లెక్క ప్రకారం చెప్పారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులతో కూడుకున్నది. వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం, 3 లోకముల యొక్క చీకటిని పోగొట్టేటువంటిది ఆ దీపము అన్నాడు. అలాంటి 3 ఒత్తులతో దీపం ఒకవైపు, ఇంకొక వైపు 3 ఒత్తులతో దీపము, ఇలా 2 వెలిగిస్తే మంచిది. మన శక్తి కొద్దీ ఇవన్నీ చేస్తూ, నీ శక్తి కొద్దీ పళ్ళు, అక్కడ పువ్వులు, ఏమేమి నీకు పదార్థాలు చేయగలిగితే ఇవన్నీ. ప్రప్రథమము ముఖ్యము భక్తి అన్నింటికన్నా, దానితో విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయాలి. Please subscribe to our YouTube channel. Like and share this video.